It's time. Give me the warp. Hi friends, welcome back to Infinity. సో ఈరోజు OnePlus Nord 2 అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే విత్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్మెంట్ రేట్తో MediaTek Dimensity 1200AI చిప్సెట్తో వస్తుంది. సో OnePlus Nord 2 అయితే వీళ్ళు ఫస్ట్ టైం MediaTek Dimensity ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో OnePlus కూడా ఫస్ట్ టైం MediaTek ప్రాసెసర్ తీసుకొచ్చిన మొబైల్ ఇది. సో మీరు ప్రజెంట్ చూస్తున్న మొబైల్ వచ్చేసి 8+128GB వర్షన్ది. సో మనకు 8GB ర్యామ్ అలాగే 128GB వర్షన్ ఇది. సో కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మనకు మెయిన్ కెమెరాకి వస్తుంది. సోనీ IMX766 సెన్సార్తో 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ వస్తుంది. 2MP వచ్చేసి మనకు మోనో లెన్స్తో వస్తుంది. సో ఇది గైస్ మనకు మెయిన్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ మనకు ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు విత్ సోనీ IMX615 సెన్సార్తో. సో ఇది ఫ్రంట్ క్యామ్ విషయం. సో స్పీకర్స్ వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక స్పీకర్స్ పైన అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో 5G బ్యాండ్స్ అయితే ఒకసారి డిస్ప్లే పైన చూడండి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మీరే ఒకసారి చూడండి. సో బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 65 వాట్స్ ర్యాప్ ఛార్జింగ్తో. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు Android 11 పైన అయితే బేస్ రన్ అవుతుంది విత్ Oxygen OS 11.3 పైన. సో ఈ Oxygen OSలో వీళ్ళు కలర్ వాయిస్ని యూజ్ చేశామనే రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. బట్ అఫీషియల్గా అయితే OnePlus దీనిపై రివ్యూ ఇచ్చింది. సో కలర్ వాయిస్ అయితే మేము యూజ్ చేసాం, కొన్ని UI చేంజెస్ అయితే తీసుకున్నామని చెప్పి. సో బ్రాండ్ యూజర్స్కి అది నచ్చలేదు. ఏమంటే OnePlusని ఒక పెద్ద బ్రాండ్గా చూశారు కాబట్టి వీళ్ళు కలర్ వాయిస్ని మిక్స్ చేయడం అది ఎవరికి నచ్చలేదు. సో దీనిపైన ఎక్కువ పోస్టులు అయితే ట్విట్టర్లో వెళ్ళాయి. సో ఒకసారి బాక్స్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మొబైల్ వచ్చేసి కొద్దిగా స్లైట్గా వెయిట్ అనిపిస్తుంది. సో అదే పెద్ద ప్రాబ్లం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి సో కేస్ పైన కూడా కొద్దిగా రివ్యూస్ అయినా పోస్ట్ అయ్యాయి. ఏమంటే కేస్ ప్లెయిన్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మీరు మాడిఫై చేసి ఇచ్చారని చెప్పి ఎక్కువ దీనిపైన పోస్టులు కూడా వచ్చాయి. సో ప్లెయిన్గా వచ్చింటే కూడా బాగుండేది, బట్ ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాకు కూడా పెద్ద అంత ఎఫిషియెంట్గా ఏం అనిపించలేదు. సో ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో 65 వాట్స్ ర్యాప్ ఛార్జింగ్ అడాప్టర్ ఇది. సో USB కేబుల్ అలాగే ఛార్జింగ్ కేబుల్ ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో సిమ్ స్లాట్ పిన్ అలాగే కొన్ని OnePlus స్టిక్కర్స్ అండ్ మాన్యువల్ బుక్ వారంటీ కార్డ్ అన్నీ కంప్లీట్గా దీంట్లో ఉంటాయి. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో మొబైల్ ఒకసారి చూద్దాం. సో నేను చెప్పాను కదా కొద్దిగా వెయిట్గా ఉంది మొబైల్ అని. సో అదే పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి ఈ మాత్రం ఉన్న పెద్ద ఇబ్బంది కదా. సో ఈ ఇంటర్ఫేస్ అయితే ఆల్మోస్ట్ ప్రజెంట్ వస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నిటికీ యూజ్ చేసిందే. లైక్ శాంసంగ్ S21 కానీ లేదా
మోటరోలా ఎడ్జ్ 20 కానీ ఒప్పో రెనో 6 ప్రో కానీ 6 కానీ సో సేమ్ ఇంటర్ఫేస్ అయితే యూస్ చేశారు. సో ప్రజెంట్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకునే రిమైనింగ్ కంపెనీస్ అనేది యూఐ చేంజెస్తో తీసుకొస్తాయి. సో ఈ మొబైల్ అనేది శాంసంగ్ని బేస్ చేసుకొని చేశారు, మనకైతే ఐడియా లేదు. సో వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు చేశారు, వీళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు చేశారని మనకి క్లారిటీ లేదు. సో ఏదైనా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తే దాన్ని అదే బేస్ చేసుకొని రిమైనింగ్ కంపెనీ అయితే అదే విధంగా వస్తాయి. సో మనకు రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్, అలాగే అలర్ట్ బటన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్, అలాగే టాప్లో వచ్చేసి మనకు మైక్ అయితే ఉంది. బాటంలో వచ్చేసి టైప్ సి పోర్ట్, అలాగే స్టీరియో స్పీకర్స్ అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్ మొబైల్. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో నేను సెటప్ అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే అది కొద్ది టైం తీసుకుంటుంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేశాను. సో ఓపెన్ చేస్తే మనకు డిస్ప్లే విషయానికి వస్తే 90 Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే వచ్చారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో నాకైతే ఎక్కడ ఏమాత్రం హ్యాంగ్ అనేది అనిపించలేదు, ఎందుకంటే 90 Hz అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ మాత్రం ఉండాలని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి నాకు దీనిపైన మళ్ళీ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీద్దాం అనుకుంటాను. ఎందుకంటే స్నాప్డ్రాగన్ అనేది మనకు ఓవరాల్ అన్ని మొబైల్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని అందరికి తెలుసు. బట్ మీడియాటెక్ అనేది ఏదో ఒక టైంలో హ్యాంగ్ అవుతుందని కూడా అందరికి తెలుసు. సో దానిపైన నేను బేస్ చేసుకొని వన్ ప్లస్ నాట్ 2ని నేను ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో ఏమంటే మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, గేమింగ్ పర్పస్ అండ్ నేను ఏమైనా ప్రెజర్ ఎక్కువ అప్లై చేస్తే ఫోన్ హ్యాంగ్ అవుతుందా లేదనే దానిపైన కూడా కంప్లీట్ వీడియో అయితే ఇస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్లో మీకు క్లియర్గా చెప్తాను. సో కెమెరాలో చూశారు కదా, మీ ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారు. అది ఏ మాత్రం బ్రాండ్ యూజర్స్కి నచ్చలేదు. సో దీనిపైన ఎక్కువ పోస్టులు అనేది వెళ్ళాయి. సో దానిపైన వన్ ప్లస్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందో తెలీదు. సో ఏమంటే వన్ ప్లస్ అనేది ఒక పెద్ద బ్రాండ్గా చూశారు. దాంట్లో ఆక్సిజన్ ఓఎస్ అంటే ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు. సో అలా యూస్ చేసే వాళ్ళకి ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయడం ఎవరికి నచ్చలేదు. కలర్ ఓఎస్ ఇంటర్ఫేస్ తీసుకురావడం, సో ఇది ఓపెన్గా చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు. సో నేను కూడా ట్వీట్ చేశాను, ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాను వన్ ప్లస్ వాళ్ళకి. సో వన్ ప్లస్ సపోర్ట్ది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈవెన్ మీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే సో ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు దాంట్లో రివ్యూ అయితే ఇవ్వచ్చు. సో మీకు ఇప్పుడు చూపించే ఇమేజ్ ప్రతి ఒక్కటి ఒకసారి డిస్ప్లే పైన చూద్దాం. సో నేను ఈ విధంగా డిస్ప్లేలో ఇమేజ్లు అనేది చూపించేస్తే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ రాదు. సో అందుకోసం అనేసి నేను నా జీ డ్రైవ్లో ఇప్పుడు ప్రజెంట్ తీసిన ఫోటోలన్నీ నేను లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఎక్స్పీరియన్స్ అనేది రియల్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఇమేజ్ ఏ విధంగా వస్తుంది, మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇమేజ్లు అయితే నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్లో ఇస్తాను. అది మీరు ఒకసారి ఓపెన్ చేసి మీరు ఫీల్ అవ్వండి. సో ఓవరాల్ మొబైల్ అయితే నాకు హ్యాండ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది. నాకేం దీనిపైన ఒక డిసడ్వాంటేజ్ చెప్పేదానికి కూడా లేదు. సో ఓవరాల్గా ఒక్క పాయింట్ అయితే చెప్తాను. సో అందరు ఫాలోవర్స్, బ్రాండ్ యూజర్స్ కూడా చెప్పేది అదే. సో యూఏ మాత్రం చేంజ్ చేయాలి. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో చాలా వరకు లైక్ చేసినా కూడా ఈ ప్రజెంట్ వస్తున్న మొబైల్స్ అన్నిటికీ మీడియాటెక్కే వస్తుంది కాబట్టి సో వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చినా కూడా వీళ్ళు కలర్ వాయిస్ తీసుకురావడం ఏమాత్రం నచ్చలేదు. సో దానిపైన అయితే వన్ ప్లస్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందో నాకు కూడా తెలియదు. సో మేబీ అప్డేట్లో రిమైనింగ్ ఫోన్లో కూడా ఇట్లా కెమెరా అప్డేట్ చేస్తారని చెప్పి కొంతమంది ట్వీట్ అయితే పోస్ట్ చేశారు ట్విట్టర్లో. సో నేను కూడా పోస్ట్ చేశాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ఫర్దర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే, ఒకసారి మోడిఫికేషన్ చేంజ్ చేయండి అని చెప్పాలనుకుంటే సో దాంట్లో అయితే పోస్ట్ చేయండి. సో ఓవరాల్ సెటప్ అయితే ఓవరాల్ మొబైల్ అయితే ఇది. సో ఇది గైస్ వన్ ప్లస్ నాట్ 2. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్కి అయితే నాకు చాలా బాగుంది. హ్యాండ్లో కొని లేదా స్టీరియో స్పీకర్స్ నేను టెస్ట్ చేసి చూసాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో నా వీడియోలో నాది వాయిస్ అనేది క్లారిటీ రాదు కాబట్టి మీకు ఈ స్పీకర్స్ గురించి చెప్పినా కూడా క్లారిటీ రాదు. సో నేను నా ఫీడ్బ్యాక్ ద్వారా చెప్తున్నాను, స్టీరియో స్పీకర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇది గైస్ ఓవరాల్ వన్ ప్లస్ నాట్ 2. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి. సో ఫర్దర్ నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్.